అందరికీ నమస్కారం. ఈరోజు మనము జామకాయ గురించి తెలుసుకుందాం. ఇది మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుంది, మనకి ఎటువంటి వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది అనే విషయం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ జామకాయలు మనం తింటా వస్తే జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ ఈ వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది ఈ జామ పండు అనేది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మన పేగుల్ని పరిశుభ్రంగా ఉంచుతుంది ఈ జామ పండు అనేది. మన రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెరిగిస్తుంది ఈ జామ పండు అనేది. షుగర్ నియంత్రణలో కూడా సహాయం చేస్తుంది ఈ జామ పండు. మన గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఈ జామ పండు. బీపీ కూడా కంట్రోల్గా ఉంటుంది. మన శరీర బరువును కూడా నియంత్రణ చేస్తుంది ఈ జామ పండు. మనకి ఎక్కువసేపు ఆకలి రాకుండా చేస్తుంది ఈ జామ పండు అనేది. అదేవిధంగా మనకి ఎక్కువసేపు ఆకలి రాకుండా చేసిందని చెప్పుకున్నాం కదా, మన శరీరం పైన వచ్చేటువంటి ముడతలు కానీ రాకుండా చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మన చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఈ జామ పండు అనేది. నెక్స్ట్ వచ్చి మన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది, మన కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఈ జామ పండు. జామ పండు వాత కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది ఈ జామ పండు అనేది. నెక్స్ట్ ఈ జామ పండుని సాధారణ చూస్తూ ఉంటాం మన సమాజంలో. ఏ విధంగా తింటారంటే ఉప్పు కారం వేసుకొని తింటారు. అలా తినకూడదు. మామూలుగానే తొక్కతో కూడా తొక్క కూడా పొట్టు కూడా తీయకూడదు. మామూలుగా తొక్కతో కూడా తింటేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చి ఈ జామ కాయలను కూడా ఈ విధంగా పండినది తింటేనే మన ఆరోగ్యకరంగా ఉంటాం. బాగా పూర్తిగా పండిన పండుని తింటే మనకి కొన్ని రకాల వ్యాధులు అనేది వస్తాయి. నెక్స్ట్ వచ్చి బాగా పూర్తిగా పండిన దాంట్లో క్రిములు కీటకాలు అనేది ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని మనం తినకూడదు. అదేవిధంగా మల విసర్జన అనేది సులభతరం చేస్తుంది ఈ జామ పండు. నెక్స్ట్ ఈ జామ పండుని కూడా ఎప్పుడు తినాలంటే మనం ఉదయం ఖాళీ కడుపున కానీ తీసుకుంటే మన ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. జామకాయలను మనం తింటా వస్తే మన కడుపులో వచ్చేటువంటి మంట కూడా తగ్గుతుంది ఈ జామకాయ మనం తింటా వస్తే. ఈ జామకాయని కూడా ఏ విధంగా తినాలంటే మనము మామూలుగా సాధారణంగా మనము టౌన్లలో చూస్తూ ఉంటాం. మార్కెట్లలో దెబ్బలకు కోసి ఉప్పు కారం కలిపి తింటూ ఉంటారు. ఆ విధంగా తినకూడదు. డైరెక్ట్గానే పచ్చిదిగా తింటేనే మన ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఈ జామకాయని మనం తింటా వస్తే మన మొహాన వచ్చేటువంటి మొటిమలు కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చాలామందికి ఈ జామాకుల కషాయంతో నోటిలో వేసుకొని పొక్క నుంచి మూస్తే దంతాల నొప్పి కానీ చిగుర్ల నొప్పి కానీ తగ్గడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కుప్పలిచ్చి మూసినా సరే లేదా జామకాయ ఆకుల కషాయాన్ని మనం తాగినట్టు అయినా కూడా మనకి గొంతు నొప్పి ఉన్నా కూడా వెంటనే నయం కావడం అనేది చేస్తుంది జామ ఆకుల కషాయం అనేది. జామ పండు కాదు. నెక్స్ట్ వచ్చి ఈ జామ పండు అనేది క్యాన్సర్ నివారణలో మనకు సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చి తీవ్రమైన గ్యాస్ సమస్యలు ఉండేవాళ్ళు ఈ జామ పండుని కానీ జామకాయని కానీ తినకూడదు. నెక్స్ట్ అదేవిధంగా చలితత్వం ఎక్కువగా ఉండేవాళ్ళు కూడా ఈ జామకాయలని తినకూడదు. ఎందుకంటే వాళ్ళకి చలి ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి ఈ జామకాయలను కూడా పరిమితంగా తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అమితంగా తింటేనే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరాలు మొదలైన రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వీడియోలు చూడాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయవలసిన కోరి ప్రార్థిస్తున్నాను. సరే, మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. నమస్కారం.